హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఈ వీక్ మనకి పిఐబి కానివ్వండి, మై గవర్నమెంట్ వెబ్సైట్ కానివ్వండి, అలాగే ఇతర మినిస్ట్రీస్ ఏమేమి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాయో చూద్దాం. ఇక్కడ చూడండి, పార్లమెంట్లోని ఉభయ సభలు కూడా ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్ 2023ని ఆమోదించడం జరిగింది. అయితే మనకి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అన్నటువంటిది ఆర్టికల్ 19 కింద చదువుకుంటాం, అవునా? అయితే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయాలన్నట్టుగా ఈ యొక్క బిల్లుని తీసుకురావటం జరిగింది. మనం చూస్తే 1867వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ అన్నటువంటిది ఉంది, పిఆర్బి యాక్ట్ అనేసి. దాని ప్లేస్లో దీనిని తీసుకొచ్చారు. మనం చూస్తే 1867లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం అన్నటువంటిది మన దేశంలోని ప్రెస్ని, న్యూస్ పేపర్స్ యొక్క ప్రింటింగ్ని రెగ్యులేట్ చేస్తుంది. అంతేకాదు, బుక్స్ యొక్క కాపీస్ కానివ్వండి, అలాగే న్యూస్ పేపర్స్ ఏవైతే మన ఇండియాలో ప్రింట్ అయి ఉంటాయో వాటిని ప్రిజర్వ్ చేయటం, అలాగే బుక్స్ మరియు న్యూస్ పేపర్స్ యొక్క రిజిస్ట్రేషన్ని ప్రొవైడ్ చేయటం, వీటన్నింటినీ చూసుకుంటుందన్నమాట. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ బిల్లులో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అని చూసే ముందు అసలు ఈ చట్టం అనేది ఎందుకు కావాలి అంటే, కొలోనియల్ ఎరాలో తీసుకొచ్చినటువంటి, అంటే ఈ 1867లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో అది అప్పటి నుంచి చేంజ్ అవ్వలేదు, చాలా అవుట్డేటెడ్గా ఉంది. కాబట్టి దాంట్లో మార్పులు అనేవి రావాలి. అలాగే ఇందులో ప్రాసెస్ అన్నటువంటిది చాలా కాంప్లెక్స్గా ఉంది. అంటే ఏంటి, మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానివ్వండి, అలాగే రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అన్న వీటన్నింటికి సంబంధించి చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి బిల్లులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేశారు. అంతేకాదు, డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి 1 టైం రిజిస్ట్రేషన్ అన్నటువంటిది మ్యాండేటరీ చేశారు. అంతేకాకుండా ఒక పర్సన్ ఎవరైనా కోర్టు ద్వారా కన్విక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ యాక్ట్ కానివ్వండి, లేకపోతే అన్లాఫుల్ యాక్టివిటీ కానివ్వండి, లేదంటే మన దేశం యొక్క సెక్యూరిటీ థ్రెట్లో పడేలాగా ఏ అఫెన్స్ తను చేసినా కూడా స్టేట్ అతన్ని ఒక పీరియాడికల్స్ కానివ్వండి, జర్నల్స్ కానివ్వండి, ఇలాంటి వాటిని రిలీజ్ చేయడానికి ఒప్పుకోదు. అలాగే ప్రెస్కి సంబంధించి ఎవరైనా పబ్లిషర్స్ని ప్రాసిక్యూట్ చేయాలన్నా, ఇంప్రిజన్మెంట్ చేయాలన్నా వాటికంటూ కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. అలాగే 6 months వరకు గనక పనిష్మెంట్ ఉందనుకోండి, జైల్ పనిష్మెంట్, వాటికి కొన్ని కేసెస్, ఇదిగో ఈ కేసెస్లో మాత్రమే 6 months లోపు పనిష్మెంట్ అన్నట్టుగా ఉంటుంది, 6 months దాటితే ఇలా ఉంటుంది అన్నట్టుగా ఇందులో చేంజెస్ని తీసుకొచ్చారు. అంతేకాదు, ఒక అపెలేట్ అథారిటీని కూడా ప్రొవైడ్ చేయాలి అన్నట్టుగా ఈ బిల్ అన్నటువంటిది చెప్తోంది. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా మన పార్లమెంట్లోని ఉభయ సభలు కూడా కొత్త క్రిమినల్ బిల్లుల్ని ఆమోదించడం జరిగింది. ఏంటవి? భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, అలాగే భారతీయ సాక్ష్య సంహిత అన్నటువంటివి. మనం చూస్తే ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో తీసుకొచ్చినటువంటిది ఏంటి? భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్ అన్నటువంటిది. అలాగే కోడ్ ఫర్ క్రిమినల్ ప్రొసీజర్ అంటే సిఆర్పిసి అంటాం. ఈ సిఆర్పిసి స్థానంలో తీసుకొచ్చినటువంటిదే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అన్నటువంటిది. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లేదా భారతీయ సాక్ష్య బిల్ అంటాము. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తీసుకొచ్చినటువంటిదే భారతీయ సాక్ష్య సంహిత అన్నటువంటివి. సో ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చినటువంటి 3 బిల్లులు. ఇందులోకి వచ్చేసరికి లీగల్ సపోర్ట్ని విక్టిమ్స్కి ఇవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఫీమేల్ కనుక యాసిడ్ అటాక్స్ కానివ్వండి, లేదంటే రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కంపల్సరీగా వీడియో రికార్డింగ్ అన్నటువంటిది చేయాలి. కానీ చూడండి, సెక్షువల్ వైలెన్స్కి గురైనటువంటి వాళ్ళకి ఓన్లీ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మాత్రమే ఇలా స్టేట్మెంట్స్ని రికార్డ్ చేస్తారు. అలాగే మాబ్ లించింగ్కి సంబంధించి మొదటిసారిగా ఈ చట్టంలో ఇంక్లూడ్ చేయటం జరిగింది. మాబ్ లించింగ్కి చేస్తే హయ్యెస్ట్ పనిష్మెంట్ ఏంటి? మరణశిక్ష అన్నటువంటిది, డెత్ పెనాల్టీ. అలాగే ఇక్కడ చూస్తే 0 టాలరెన్స్ అన్నటువంటి దేనికి సంబంధించి? టెర్రరిజంకి సంబంధించి. మనం చూస్తే టెర్రరిజంకి సంబంధించి, అలాగే స్టేట్ ఎమర్జెన్సీస్కి సంబంధించి, అలాగే పబ్లిక్ ఆర్డర్ని వైలేట్ చేసేలాగా ఉన్న, వివిధ దేశాలతో రిలేషన్స్ని పాడు చేసేలాగా ఉన్న వీటన్నింటి నేపథ్యంలో కూడా శిక్షలు విధించేటటువంటి అధికారాన్ని ఈ బిల్లుల్లో ప్రవేశపెట్టారు. అలాగే ఇప్పుడు కేసెస్కి సంబంధించి ఫోరెన్సిక్స్ని యూజ్ చేసుకోవటం అనమాట మరింత బెటర్గా. మనం చూస్తే ఏదైతే 7 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడుతుంది అన్నటువంటి కేసెస్లో కంపల్సరీ ఫోరెన్సిక్స్ని ఇప్పుడు అమలు చేయటం జరుగుతుంది. అంతేకాదు, ఫోరెన్సిక్స్ని ఇప్పుడు స్టేట్స్ కానివ్వండి, యూనియన్ టెరిటరీస్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 5 సంవత్సరాల లోపలే అన్ని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ రెడీ చేయాలి అన్నట్టుగా ఈ బిల్లులో ప్రొవిజన్స్ ఉన్నాయి.
అలాగే లీగల్ సిస్టమ్ని ఇప్పుడు మోడర్నైజ్ చేస్తున్నారు, టెక్నాలజీని మరింతగా యూజ్ చేసేలాగా డిజిటైజేషన్ అన్నటువంటి తీసుకురావటం, అలాగే ఇన్వెస్టిగేషన్ నుంచి ట్రయల్ వరకు ప్రతి ఒక్కదాన్ని కూడా రికార్డ్ చేయటం, ప్రొసీడింగ్స్కి సంబంధించి టెక్నాలజీని యూజ్ చేసుకోవటం, సో ఇవన్నీ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది ఇయర్ ఎండ్ రివ్యూని విడుదల చేయటం జరిగింది. మనం చూస్తే ప్రతి మినిస్ట్రీ కూడా సంవత్సరం ఎండింగ్లోకి వచ్చేసరికి ఇయర్ ఎండ్ రివ్యూ అన్నటువంటిది వస్తుంది. అలా ఈ మొత్తం ఇయర్ ఎండ్ రివ్యూస్ మినిస్ట్రీస్ రిలీజ్ చేసిన తర్వాత వాటిని ఒక సపరేట్ వీడియోగా అయితే చేద్దాం. ఇప్పుడైతే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది ఇయర్ ఎండ్ రివ్యూని ఇచ్చింది. ఇందులో భాగంగా ఏం చెప్తోంది ఈ మినిస్ట్రీ అన్నటువంటిది మనం చూస్తే, యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్, మనం చెప్తున్నటువంటిది వేరే యుఎన్ఎస్సి అనమాట, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కాదు, స్టాటిస్టికల్ కమిషన్ అన్నటువంటిది. దీనికి మన భారతదేశం అన్నటువంటిది మెంబర్గా 4 సంవత్సరాల కాలానికి గాను ఎన్నికైంది. అయితే ఈ యుఎన్ఎస్సి ద్వారా మన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని రీడిఫైన్ చేయటం కానివ్వండి, లేదు అఫీషియల్ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, మెథడాలజీస్ వీటన్నింటినీ కూడా క్లియర్గా డిఫైన్ చేయటం జరుగుతుంది. అంతేకాదు మన భారతదేశం బ్యూరో ఆఫ్ యుఎన్ఎస్కాప్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ అన్నటువంటి దానికి, అలాగే గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్ అన్నటువంటి దానికి 2022 నుంచి 2024 వరకు వైస్ చైర్ గా రీఎలెక్ట్ అవ్వటం జరిగింది. మనం చూస్తే వీటికి వైస్ చైర్స్ 3 ఉంటారు, అందులో ఒకటి మన భారతదేశం. అలాగే ఇక్కడ చూడండి, ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది ఎంపీ ల్యాడ్ స్కీమ్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ని రివైజ్ చేయటం జరిగింది. ఏంటి ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ అంటే? ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. 1993లో గవర్నమెంట్ దీన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏంటి అంటే, ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉంటాయో, కాన్స్టిట్యుయెన్సీ కంపల్సరీ అని కాదు, నార్మల్గా ప్రైమరీగా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో కమ్యూనిటీ అసెట్స్ని క్రియేట్ చేయటం అనమాట. కమ్యూనిటీ అసెట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, పబ్లిక్ హెల్త్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇలాగా వివిధ రకాల కమ్యూనిటీ అసెట్స్ని వీళ్ళు క్రియేట్ చేయాల్సి ఉంటుంది, డెవలప్మెంట్ చేయాలి. దానికోసం వాళ్ళకంటూ మనీని ఇవ్వటం జరుగుతుంది. అయితే మనం చూస్తే 2016వ సంవత్సరం నుంచి కూడా ఈ ఎంపీ ల్యాడ్ ఫండ్స్ని వివిధ రకాల స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నటువంటిది, సుగమ్య భారత్ అభియాన్ లేదా యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అన్నటువంటిది, లేదా సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అన్నటువంటిది కావచ్చు. సో ఇలా వివిధ రకాల స్కీమ్స్కి కూడా ఈ ఎంపీ ల్యాడ్ ఫండ్స్ని మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎంపీ ల్యాడ్స్ అంటే ఏంటి? దీని యొక్క వర్డ్ చూడండి. ఎంపీ ల్యాడ్ అంటే ఏంటి అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎంపీ మనకి తెలుసు, లోకల్ ఏరియా డెవలప్మెంట్ అంటాము. అందుకే ఎంపీ ల్యాడ్ స్కీమ్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అనేసి పిలుస్తాము, గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ చూస్తే గనక ఈ రివైజ్డ్ ఫండ్ ఫ్లో ప్రొసీజర్కి సంబంధించి ఈ స్కీమ్ కింద కొత్త వెబ్ పోర్టల్ని కూడా తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ చూడండి, సర్వేస్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఫాస్ట్గా వ్యాలిడేట్ చేయడానికి, డేటా క్వాలిటీని పెంపొందించడానికి వాళ్ళకి కంప్యూటర్ ఎయిడెడ్ పర్సనల్ ఇంటర్వ్యూ అన్నటువంటిది కూడా ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, కిసాన్ దివస్ అన్నటువంటిది ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 23వ తేదీన. ఎందుకని మనం డిసెంబర్ 23వ తేదీనే కిసాన్ దివస్ గా జరుపుకుంటాము అంటే, మిస్టర్ చౌదరి చరణ్ సింగ్. మిస్టర్ చౌదరి చరణ్ సింగ్ ఎవరు? చౌదరి చరణ్ సింగ్ మన భారతదేశం యొక్క 5th ప్రైమ్ మినిస్టర్ అన్నమాట, చౌదరి చరణ్ సింగ్. ఎందుకని ఈయన పుట్టిన రోజుని మనము కిసాన్ దివస్ గా జరుపుకుంటూ ఉన్నాము? ఇతను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అంతేకాదు రూరల్ మరియు అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీద ఈయన చాలా వర్క్ చేశారు. అంతేకాదు అగ్రికల్చర్ ని సెంటర్ ఆఫ్ ప్లానింగ్ గా తీసుకురావటానికి ఎన్నో ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇతను 1952లో అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జమీందారీ సిస్టమ్ ని ఇతను అబాలిష్ చేయటం జరిగింది. అంతేకాదు కిసాన్ ట్రస్ట్ అన్నటువంటి దానికి ఇతను ఫౌండర్ కూడా. ఇది ఒక నాన్ పొలిటికల్ నాన్ ప్రాఫిట్ బాడీ అన్నమాట. దీనిని 1978వ సంవత్సరంలో డిసెంబర్ 23వ తేదీనే ఏర్పాటు చేయటం జరిగింది. అందుకే ఆ రోజున మనం కిసాన్ దివస్ గా జరుపుకుంటున్నాము.
నెక్స్ట్ చూడండి, జీఎస్టీకి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాము. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దీన్ని తీసుకొచ్చాము 2016వ సంవత్సరంలో. బట్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి చూస్తే 2017వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అందుకే జూలై 1వ తేదీని జీఎస్టీ డేగా మనం నిర్వహిస్తాము. జీఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. అంతేకాదు ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ఏంటి? ప్రొడక్షన్ చేసినటువంటి స్టేట్కి కాకుండా అమ్మకం ఎక్కడైతే జరుగుతుందో, డెస్టినేషన్ అనేటటువంటిది ఎక్కడుంటుందో ఆ స్టేట్కే ఈ మనీ అన్నటువంటిది రావటం జరుగుతుంది. అందుకే దీన్ని డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అనేసి పిలుస్తూ ఉన్నాము. అయితే ఈ జీఎస్టీకి సంబంధించి 3 రకాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి స్టేట్ జీఎస్టీ అన్నటువంటిది, రెండవది సెంట్రల్ జీఎస్టీ అన్నటువంటిది, 3 ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ అన్నటువంటిది. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే, జీఎస్టీ కింద రిజిస్టర్ అయినటువంటి ట్యాక్స్ పేయర్స్ 6 సంవత్సరాల్లోనే డబుల్ అయ్యారు. మనం చూస్తే 2017లో 67.83 లక్షల మంది జీఎస్టీ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటే 2023కి వచ్చేసరికి అది 1.04 కోట్ల మంది అయ్యారు. అది కూడా 2023 జూన్ నాటికి మాత్రమే. అంటే ఇప్పుడు ఇంకా పెరిగినట్టు. అయితే ఇప్పటికి మాత్రం మనం చూస్తే 1.04 కోట్ల మంది జీఎస్టీ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ మన దేశంలో ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నటువంటిది మన భారతదేశం యొక్క ఎకనామిక్ సక్సెస్ని పొగుడుతూ ఉంది. ఏ నేపథ్యంలో అంటే, మనం చూస్తే మన భారతదేశంలో గ్రోత్ అన్నటువంటిది మరింతగా పెరుగుతూ వస్తోంది. సస్టైన్డ్ గ్రోత్ అన్నటువంటిది మన భారతదేశంలో ఉంది. అలాగే ఎన్పిఏ అంటాము, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేదా నిరర్ధక ఆస్తులు అని పిలుస్తూ ఉంటాము. ఇవి చాలా తక్కువ అవుతూ ఉన్నాయి. అలాగే లేబర్ మార్కెట్ అన్నటువంటిది బాగా పనిచేస్తూ ఉంది. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అన్నటువంటిది పెరుగుతూ ఉంది. కాబట్టి ఇండియా అన్నటువంటిది మరింతగా అభివృద్ధిలో ముందుకెళ్తూ ఉంది. హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ల్యాండ్, అగ్రికల్చరల్ రిఫార్మ్స్ ఇవన్నీ తీసుకురావటం ద్వారా మన భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్తోందన్నట్టుగా ఇక్కడ IMF చెప్తోంది. మరి ఇక్కడ చూడండి, FDI కూడా మనకి మరింతగా వస్తుంది. దానివల్ల ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అన్నటువంటిది కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2022-23లో $28 బిలియన్ మనకి FDI వస్తే 2023-24లో $32.8 బిలియన్, 2024-25లో అయితే $44.4 బిలియన్ మనకి FDI ఫ్లోస్ అన్నటువంటివి జరుగుతాయి అన్నట్టుగా IMF అంచనా వ్యక్తం చేసింది. అలాగే ఇక్కడ మనం చూస్తే ఎకానమీ అన్నటువంటిది పెరిగిపోతూ వస్తోంది. 6.3% కనీసం గ్రోత్ అన్నటువంటిది మన దగ్గర కనపడుతోంది. జాబ్ మార్కెట్ అన్నటువంటిది రికవరీ అవుతోంది. ఎక్కువగా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. వీటి ద్వారా ఎకనామిక్ బూమ్ అన్నటువంటిది, అంటే ఎకానమీ అన్నటువంటిది మరింతగా గ్రో అవుతుంది అన్నట్టుగా IMF అంచనా వేస్తోంది. అలాగే ఇక్కడ చూడండి, మన యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నటువంటిది ఇంప్రూవ్ అవుతోంది. మనం చూస్తే జీడిపిలో 1.8% ఈ 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉండబోతోంది అన్నట్టుగా IMF అంచనా. మరి దీని యొక్క రీజన్స్ ఏంటి అంటే, ఒకటి సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి, ఆయిల్ ఇంపోర్ట్స్ అనేటటువంటివి తగ్గుతూ ఉన్నాయి. దాంతో ఫారెక్స్ అన్నటువంటిది మిగులుతూ ఉంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నటువంటిది తగ్గుతోంది అన్నట్టుగా చెప్పారు. చూడండి, ఇక్కడ ఫారెక్స్ కి సంబంధించి చూస్తే 2023 డిసెంబర్ 8 దాకా $606.86 బిలియన్ మన ఫారెక్స్ అన్నటువంటివి పెరిగాయి. 2014 నుంచి చూసుకుంటే ఫారెక్స్ రిజర్వ్స్ అన్నటువంటివి డబుల్ అయ్యాయి. చూడండి, 2014లో $304.2 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటే 2023 డిసెంబర్కి వచ్చేసరికి $606.86 బిలియన్ పెరిగింది. ఇది RBI ఇచ్చినటువంటి డేటా అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇప్పటిదాకా ఆయుష్మాన్ కార్డ్స్ని 4 కోట్లకు పైగా క్రియేట్ చేశారు అన్నట్టుగా. ఏంటి ఆయుష్మాన్ కార్డ్స్ అన్నటువంటివి? మనం చూస్తే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అన్నటువంటి స్కీమ్ ఉంది, అవునా? 2018వ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేశారు. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ యోజన, ఈ స్కీమ్ కింద ఏంటి అంటే, ఈ సొసైటీలో ఎవరైతే డిప్రైవ్డ్ గ్రూప్స్ ఉంటాయో వాటికి మెడికల్ బెనిఫిట్స్ అందించేలాగా అన్నమాట. ఈ స్కీమ్ కింద హెల్త్ కేర్ కవరేజ్ అన్నటువంటిది ఉంటుంది, అంటే ఇన్సూరెన్స్ ని అందిస్తారు. దీని కింద ఏంటి, ప్రతి ఫ్యామిలీకి పర్ యానం 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ని కలిగించటం జరుగుతుంది. అయితే ఈ స్కీమ్ ద్వారా మొత్తం 1400 మెడికల్ ప్రాక్టీసెస్, అవి పబ్లిక్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి, వీటన్నింటిలోనూ అవైలబుల్ గా ఉంచుతారు.
అలా దీని కింద ఆయుష్మాన్ కార్డ్స్ అన్నటువంటివి దీనికోసం ఇవ్వటం జరుగుతుంది. అలా 4 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ని క్రియేట్ చేశాము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అన్నటువంటిది 2016వ సంవత్సరంలో మన కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఈ యూపీఐ ద్వారా చెల్లింపుల్ని మరింతగా సులభతరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనిని ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది తీసుకొచ్చింది. దీని కింద 2023 డిసెంబర్ 11 దాకా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చూడండి 8,572 కోట్ల ట్రాన్సాక్షన్స్ అన్నటువంటివి జరిగాయి. 2017-18లో 92 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగితే చూడండి దాదాపు 147% వాల్యూమ్ అన్నటువంటిది పెరిగింది. 2022-23 కల్లా 8,572 కోట్ల ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్నటువంటివి పెరిగాయి. నెక్స్ట్ చూడండి, ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అలాగే ఎఫ్ఎస్బి అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్. ఇవి రెండూ కూడా క్రిప్టో అసెట్స్ కి సంబంధించి ఒక సింథసిస్ పేపర్ ని డెవలప్ చేయటం జరిగింది. అయితే అసలు ఏంటి ఈ క్రిప్టో అసెట్స్ అన్నటువంటిది? ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మనం చూస్తే G20 రోడ్ మ్యాప్ కూడా ఈ క్రిప్టో అసెట్ కి సంబంధించి క్రియేట్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే ఈ క్రిప్టో అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ గ్లోబల్ పాలసీ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది తీసుకురావాలి. దీని ద్వారా క్రిప్టో అసెట్స్ ఎఫెక్టివ్ గా, ఫ్లెక్సిబుల్ గా, కోఆర్డినేటెడ్ గా ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా ఈ G20 రోడ్ మ్యాప్ అనమాట. మరి ఈ నేపథ్యంలో అసలు క్రిప్టో అసెట్స్ అంటే ఏంటి? క్రిప్టో అసెట్ అన్నటువంటిది ఒక డిజిటల్ అసెట్, కానీ అన్ని డిజిటల్ అసెట్స్ కూడా క్రిప్టో అసెట్స్ కావు. ఇది గుర్తుంచుకోవాలి. మనం చూస్తే చాలా దేశాలు వీటిని బ్యాన్ చేయటం, మళ్ళీ అన్బ్యాన్ చేయటం, మళ్ళీ రీబ్యాన్ చేయటం, లేదంటే రెగ్యులేట్ చేయటం ఇలా చేస్తూ ఉన్నాయి. మన భారతదేశం కూడా దీనికి సంబంధించి ఒక స్మార్ట్ రెగ్యులేషన్ అనేది తీసుకురావాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు క్రిప్టో అసెట్స్ ఏంటి అంటే వీటికంటూ కొన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఏమేం ఫీచర్స్ ఉంటాయి? ఒకటి, ఇది క్రిప్టోగ్రఫీని యూజ్ చేస్తుంది. అంటే క్రిప్టోగ్రఫీని యూజ్ చేసి ఇక్కడ క్రిప్టో అసెట్స్ని క్రియేట్ చేయటం జరుగుతుంది. రెండవది వచ్చేసరికి ఇది డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ అంటాం. ఈ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. మూడవది, దీనికంటూ థర్డ్ పార్టీ అనేది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లాంటివి అవసరం లేదు క్రిప్టో అసెట్స్ని మనకి క్రియేట్ చేయటానికి, అంటే ఇష్యూ చేయటానికి. అలాగే దీనికి 3 ప్రైమరీ యూజెస్ ఉంటాయి. అవి ఏంటి? ఒకటి, ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది. రెండవది, ఎక్స్చేంజ్ మీడియం అన్నటువంటిది. ఎక్స్చేంజ్ మీడియం అన్నటువంటిది ఉండాలి కదా క్రిప్టో కరెన్సీస్కి, అది. అలాగే మూడవది, గూడ్స్ మరియు సర్వీసెస్కి, గూడ్స్ అలాగే సర్వీసెస్కి యాక్సెస్ అనేటటువంటిది ఉండటం. అంటే ఇవన్నీ కూడా దీనివల్ల ఉండేటటువంటి 3 ప్రైమరీ యూజెస్గా చెప్పచ్చు. అలాగే క్రిప్టో అసెట్స్ అన్నటువంటివి కామన్గా క్రిప్టో కరెన్సీస్ అని కూడా పిలుస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ కాయిన్, రిపిల్, బిట్ కాయిన్, ఎథీరియం ఇలాంటివన్నీ. అయితే మిగతా వాటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో అసెట్ క్లాసిఫికేషన్స్కి వచ్చేసరికి యూటిలిటీ కాయిన్స్ అనేసి ఉంటాయి, సెక్యూరిటీ కాయిన్స్ ఉంటాయి, క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి, ఇలాంటివన్నీ అనమాట. మరి వీటికి సంబంధించి ఒక సింథసిస్ పేపర్ని ఇప్పుడు ఐఎంఎఫ్ అలాగే ఫినాన్షియల్ స్టెబిలిటీ బోర్డు ఇవి రెండూ కూడా డెవలప్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, సావరిన్ గోల్డ్ బాండ్స్ అన్నటువంటివి. వీటిని మన భారతదేశం 2022-23 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేసిందనమాట. ఏంటి అసలు సావరిన్ గోల్డ్ బాండ్స్ అన్నటువంటివి? సరే, అసలు ఎందుకని ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ని మన భారతదేశం తీసుకొచ్చింది అంటే, ఒకటి 2070 నాటికి మనము నెట్ జీరో లక్ష్యాన్ని పెట్టుకున్నాము. అవునా? అంటే నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము, అది ఒకటి. అలాగే ఇప్పుడు మన ఎకానమీ ఏదైతే ఉందో ఈ ఎకానమీని కార్బన్ ఇంటెన్సిటీ అన్నటువంటి దాని నుంచి దూరంగా తీసుకురావాలి. అంటే కార్బన్ ఇంటెన్సిటీని తగ్గించాలి మన యొక్క ఎకానమీలో అన్నటువంటి లక్ష్యంతో కూడా ఈ సావరిన్ గ్రీన్ బాండ్స్ని తీసుకొచ్చింది. అసలు గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి? ఇవి కంపెనీస్ కానివ్వండి, కంట్రీస్ కానివ్వండి, లేదా మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ అయినా కూడా ఇష్యూ చేయొచ్చు. దేనికి అంటే ఇవి ఎన్విరాన్మెంటల్ అలాగే క్లైమేట్ బెనిఫిట్స్ ఉండే ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటికి ఫండ్స్ ఇచ్చేదానికోసమే ఈ సావరిన్ గ్రీన్ బాండ్స్ అన్నటువంటి వాటిని తీసుకొస్తారు. మనం చూస్తే 2022లో దీనికి సంబంధించి ఒక ఫ్రేమ్ వర్క్ని కూడా మన భారతదేశం అన్నటువంటిది రిలీజ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్స్కి వేటికి ఈ ఫండ్స్ని ఇస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్టేషన్, అది కూడా క్లీన్ ట్రాన్స్పోర్టేషన్, గ్రీన్ బిల్డింగ్స్ని తయారు చేయటం, ఇలాంటి ఈ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసేటటువంటి ప్రాజెక్ట్స్కి ఫండింగ్ ఇవ్వటం కోసం తీసుకొచ్చినటువంటివే ఈ సావరిన్ గ్రీన్ బాండ్స్ అన్నటువంటివి. గమనించాలి, ఈ బాండ్స్ అన్నటువంటి గ్రీన్ ప్రాజెక్ట్స్కి మాత్రమే ఇస్తారు. అయితే ఈ సావరిన్ గ్యారంటీ అన్నటువంటిది ఎందుకు గ్రీన్ బాండ్స్కి ఇస్తారు?
అంటే సావరిన్ గ్రీన్ అష్యూరెన్స్ ద్వారా ఒక పవర్ఫుల్ సిగ్నల్ అనమాట. ఏంటి, క్లైమేట్ యాక్షన్ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నటువంటిది గవర్నమెంట్స్ కానివ్వండి, రెగ్యులేటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ చేయాలి. దాని ద్వారా డొమెస్టిక్ మార్కెట్ డెవలప్మెంట్ అన్నటువంటిది అవుతుంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అన్నటువంటి వాళ్ళు కూడా పెరుగుతారు. అయితే ఇక్కడ మనం గమనించాలి, IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అన్నటువంటిది వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ అన్నటువంటి దాన్ని రిలీజ్ చేస్తుంది. అవునా, వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ అనేసి. ఈ వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్లో భాగంగా మనం చూస్తే నెట్ జీరోని రీచ్ అవ్వటానికి అడిషనల్గా ఈ డెవలపింగ్ లేదా ఎమర్జింగ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో ఇవి $4 ట్రిలియన్ అడిషనల్గా స్పెండ్ చేయాల్సి వస్తుంది నెట్ జీరోని రీచ్ అవ్వటానికి. కాబట్టి క్యాపిటల్ యొక్క ఇన్ఫ్లో అన్నటువంటిది ఇప్పుడు చాలా అవసరం. దానికి ఈ సావరిన్ అష్యూరెన్స్ అన్నటువంటిది, అంటే ఈ సావరిన్ గ్యారంటీని గ్రీన్ బాండ్స్కి ఇవ్వటం అన్నటువంటిది ఒక మంచి మెజర్గా చెప్పచ్చు. ఇది కాకుండా మనం క్లైమేట్ యాక్షన్కి సంబంధించి ఇంకా ఏమేం మెజర్స్ తీసుకుంటున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ స్వాపింగ్ పాలసీ కానివ్వండి, PLI స్కీమ్ని సోలార్ మాడ్యూల్స్కి, వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి, వీటికి అడిషనల్గా అలొకేట్ చేయటం కానివ్వండి. అలాగే కార్బన్ ట్రేడింగ్కి సంబంధించి ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని మన భారతదేశం ఇంట్రడ్యూస్ చేసింది. దీని ద్వారా ఈజీగా మన ఎనర్జీ టెక్నాలజీలో రెన్యూవబుల్స్ని పెనెట్రేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అలాగా వివిధ రకాలుగా మనం క్లైమేట్ యాక్షన్ని తగ్గించడానికి మన భారతదేశం మెజర్స్ని తీసుకుంటూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ ద్వారా 16,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకి వచ్చాయి. అలాగే 2023-24 ఈ ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో ఈ సావరిన్ గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేయటం ద్వారా 20,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి రావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అన్నటువంటిది. అంటే ఏంటి, ఇక్కడ ఏ ఉమెన్ అయినా లేదు అంటే ఎవరైనా గర్ల్ చైల్డ్ కావచ్చు, వీళ్ళకంటూ MSSC అకౌంట్ అన్నటువంటిది క్రియేట్ చేస్తారు. MSSC అకౌంట్ అంటే ఏంటి, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ అకౌంట్ అన్నటువంటిది. అందులో మినిమం డిపాజిట్ అన్నటువంటిది 1000 రూపాయలు ఉంటుందన్నమాట. మాక్సిమం డిపాజిట్ వచ్చేసరికి 2 లక్షల రూపాయలని మాక్సిమం డిపాజిట్గా పెట్టుకోవచ్చు. అయితే ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అన్నటువంటిది మన భారతదేశం 75 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అన్నటువంటి దాన్ని నిర్వహించింది. అవునా, అందులో భాగంగానే దీన్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ అన్నటువంటిది 2 సంవత్సరాల కాలానికి గాను తీసుకురావటం జరిగింది. 2025 మార్చి వరకు ఇది అందుబాటులో ఉంటుంది. అయితే దీని కింద ఏంటి, ఎవరైనా ప్రీమెచ్యూర్గా క్లోజ్ చేయాలి అనుకున్నా చేయొచ్చు, లేదా పార్షియల్ విత్డ్రాయల్ అయినా చేయొచ్చు. కానీ దానికి కొంచెం కంపాషనేట్ గ్రౌండ్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అన్నటువంటిది, అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, 4 ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఈ యొక్క మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ని ఆపరేట్ చేయడానికి పర్మిషన్ అనేటటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి, T+1 సెటిల్మెంట్ అన్నటువంటిది. ఇండియా 2023 జనవరి నుంచి కూడా ఈ T+1 సెటిల్మెంట్ అన్నటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అసలు ఏంటి ఈ T+1 సెటిల్మెంట్ అన్నటువంటిది? ఇక్కడ T+1 అంటున్నాం అంటే T అంటే ట్రేడ్ డే అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే నార్మల్గా ఎవరైనా ఒక ఇన్వెస్టర్ షేర్స్ని గనక ఈ ట్రేడ్ డే రోజు కొనుక్కున్నా అమ్మినా దాన్ని టీ డే అనేసి పిలుస్తూ ఉంటాము. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి సంబంధించి పే ఇన్ మరియు పే అవుట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, అవి 1 వర్కింగ్ డేలోనే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. దాన్నే T+1 డే అనేసి పిలుస్తూ ఉంటాం. దాని ద్వారా ఈ సెక్యూరిటీస్ని ఫాస్ట్గా డెవలప్ చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ T+1 సెటిల్మెంట్ సిస్టమ్ని మన భారతదేశం ఇంప్లిమెంట్ చేస్తోంది. అయితే ఇది ఆప్షనల్ బేసిస్ అనమాట. అంటే లిక్విడిటీని మరింతగా పెంచడానికి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సెబీ అన్నటువంటిది పర్మిషన్ ఇస్తుంది. సెబీ అంటే ఏంటి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాము. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. 1992 సంవత్సరంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ఇది ఏర్పడింది కాబట్టి. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఈ సెటిల్మెంట్ పీరియడ్లో 1 డే అంటున్నాం. అవునా, నార్మల్గా ట్రేడ్ డే కాకుండా ఇంకొక 1 డేలో ఈ సెటిల్మెంట్ అన్నటువంటిది అవ్వాలి. సో ఆ ట్రేడ్ సెటిల్మెంట్ పీరియడ్ అంటే ఏంటి అంటే, ట్రేడ్ డేట్కి అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సెటిల్మెంట్ చేయటానికి మనకు ఉండేటటువంటి ఆ పీరియడ్కి మధ్య దాన్నే T+1 అంటున్నాము. ఇదొక సెటిల్మెంట్ సిస్టమ్ అన్నటువంటిది. దీని ద్వారా సెక్యూరిటీని మరింతగా ఎన్హాన్స్ చేయటం, ఫాస్ట్గా ఈ సెటిల్మెంట్స్ని కుదర్చటం అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
నెక్స్ట్ చూడండి, మేరా యువ భారత్ లేదా దీన్నే మై భారత్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మేరా యువ భారత్ లేదా మై భారత్ అన్నటువంటిది ఇది ఒక ఆటోనామస్ బాడీగా దీన్ని క్రియేట్ చేశారు. అయితే దేనికోసమని ఇది పనిచేస్తుంది అంటే యూత్ ఎవరైతే 15 నుంచి 29 సంవత్సరాల వాళ్ళు ఉంటారో వాళ్ళు దీని ద్వారా బెనిఫిట్ పొందుతారు. అంటే నేషనల్ యూత్ పాలసీలో ఈ యూత్ అన్నటువంటి దానికి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చారనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ అన్నటువంటిది యూత్ లెడ్ డెవలప్మెంట్ వైపుగా ఫోకస్ చేస్తూ ఉంది. యూత్ని డెవలప్మెంట్కి యాక్టివ్ డ్రైవర్స్ అన్నట్టుగా చెప్తోంది. అంటే ప్యాసివ్ రెసిపియంట్స్గా వీళ్ళు ఉండకూడదు, యాక్టివ్ డ్రైవర్స్గా యూత్ అన్నటువంటిది ఉండాలి డెవలప్మెంట్లో అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి దీనిని ఎప్పుడు లాంచ్ చేయటం జరిగింది, ఎప్పుడు ప్రారంభించారు అంటే 2023 అక్టోబర్ 31వ తేదీన లాంచ్ చేయటం జరిగింది. ఏంటి అక్టోబర్ 31? నేషనల్ యూనిటీ డే లేదా రాష్ట్రీయ ఏక్తా దివస్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. రాష్ట్రీయ ఏక్తా దివస్ లేదా నేషనల్ యూనిటీ డే రోజున దీన్ని లాంచ్ చేయటం జరిగింది. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి యూత్ లెడ్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఉండాలి మన యొక్క ఎకానమీలో. అలాగే యూత్ కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, రిసోర్సెస్ మరియు కనెక్షన్ యాక్సెస్ అన్నటువంటిది అందించాలి, దాంతో కమ్యూనిటీ చేంజ్ అన్నటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ యువకులంతా యువ సేతు లాగా పనిచేయాలి. దేనికి యువ సేతు అన్నటువంటిది ఇటు గవర్నమెంట్ కి అలాగే ఇటు సిటిజన్స్ కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేయాలి అన్నటువంటి లక్ష్యంతో యువ సేతు అన్నటువంటి వర్డ్ ని తీసుకొచ్చారు. యూత్ ఇప్పుడు కమ్యూనిటీ చేంజ్ ఏజెంట్స్ గా పనిచేస్తారు, నేషన్ బిల్డర్స్ గా ఉంటారు, వీళ్ళు యువ సేతు లాగా యాక్ట్ చేస్తారు. అంతేకాదు యూత్ ఎనర్జీని ఇప్పుడు నేషన్ బిల్డింగ్ లో వాడుకోవాలన్నట్టుగా ఈ మేరా యువ భారత్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా చూడండి రూరల్, అర్బన్ అలాగే రూర్బన్ యూత్ మధ్య గ్యాప్ ని తగ్గించటం లక్ష్యంగా 2047 విజన్ లో భాగంగా ఈ మేరా యువ భారత్ ని తీసుకొచ్చారు. ఏంటి 2047 విజన్? మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయ్యేలోపు మనం డెవలప్డ్ కంట్రీగా మారాలి అన్నటువంటి లక్ష్యంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, వివాద్ సే విశ్వాస్ అన్నటువంటి స్కీమ్. దీనిని 2023-24 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేయటం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ఏంటి అంటే ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో అవి కోవిడ్-19 పాండమిక్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ని ఏవైతే తీసుకోలేకపోయి ఉంటాయో వాళ్ళకు ఒక రిలీఫ్ ని ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీమ్ ని చూడండి 2023 ఏప్రిల్ 11వ తేదీన లాంచ్ చేశారు. దీనికి సంబంధించి లాస్ట్ సబ్మిషన్ కూడా అయిపోయింది. అయితే 2023 ఇప్పుడు డిసెంబర్ 1వ తేదీ నాటికి దీని ద్వారా చూడండి 43,904 క్లెయిమ్స్ అన్నవి వచ్చాయి. 650 కోట్లకు పైగా ఎంఎస్ఎంఈస్ కి గవర్నమెంట్ అన్నటువంటిది సెటిల్ చేయటం జరిగింది. ఇది వివాద్ సే విశ్వాస్ 1 అన్నటువంటిది ఎంఎస్ఎంఈస్ రిలీఫ్ కోసం. అలాగే వివాద్ సే విశ్వాస్ 2 అన్నటువంటిది ఏమో కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్. అంటే ఏంటి? పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి సెటిల్మెంట్ ఏదైతే పెండింగ్ లో ఉంటాయో ఈ కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ కి సంబంధించి వాటి కోసం తీసుకొచ్చినటువంటిదే వివాద్ సే విశ్వాస్ 2 అన్నటువంటిది. దీన్ని 2023 మే 29వ తేదీన లాంచ్ చేశారు. దాదాపు 900కు పైగా క్లెయిమ్స్ అనేవి 20,000 కోట్లకు పైగా రిసీవ్ చేసుకోవటం జరిగింది. 1652 కోట్ల రూపాయలను ఆల్రెడీ సెటిల్ చేశారు దీని కింద. నెక్స్ట్ చూడండి, 15th ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది ఎన్కే సింగ్ నేతృత్వంలో 15th ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది ఏర్పాటైంది. దీని రికమెండేషన్స్ ఇప్పుడు అమలు అవుతూ ఉన్నాయి. అయితే ఈ 15th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది? అడిషనల్ బారోయింగ్ ఆఫ్ 0.5% జిఎస్డిపి, 0.5% స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గనక మనకి అడిషనల్ బారోయింగ్స్ కావాలి అనుకుంటే అది ఇస్తాము, కానీ పవర్ సెక్టార్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నట్టుగా చూసి అప్పుడు మేము ఇస్తాము అన్నట్టుగా ఈ 15th ఫినాన్స్ కమిషన్ చెప్పింది. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆపరేషనల్ మరియు ఎకానమిక్ ఎఫిషియన్సీని పెంచడం, అలాగే సస్టైనబుల్ ఇంక్రీజ్ అన్నటువంటిది ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్లో ఉండాలి. అంతేకాదు ఈ స్పెషల్ డిస్పెన్సేషన్ అన్నటువంటిది 2021-22 నుంచి 2024-25 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. అయితే చూడండి మొత్తం 12 రాష్ట్రాలకి ఇలాగా ఈ అడిషనల్ బారోయింగ్ ని అలో చేయటం జరిగింది 39,175 కోట్ల రూపాయలతో. అలాగే 6 రాష్ట్రాలు వచ్చేసరికి 2022-23లో 27,238 కోట్లను అలో చేశారు. అలాగే 2023-24లో స్టేట్స్ చూడండి 143,332 కోట్ల రూపాయలు ఎలిజిబుల్ అయ్యాయి మినిస్ట్రీ ఆఫ్ పవర్ రికమెండేషన్స్ ద్వారా.
మరి ఏంటి ఆ 12 రాష్ట్రాలు అంటే చూడండి, ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, ఒడిషా, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, యూపీ, వెస్ట్ బెంగాల్, ఇలా మొత్తం 12 రాష్ట్రాలు దీనికి ఎలిజిబిలిటీని సాధించాయి. అందులో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఉంది, తెలంగాణ ఇందులో లేదు. నెక్స్ట్ చూడండి, ఈ గ్రామ్ స్వరాజ్ అన్నటువంటిది అంటే ఏంటి? పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ గవర్నెన్స్ని మరింతగా పెంచాలి అన్నటువంటి లక్ష్యంతోనే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అన్నటువంటిది ఈ గ్రామ్ స్వరాజ్ అన్నటువంటి ఒక వెబ్ బేస్డ్ పోర్టల్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తోంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో మరింతగా ప్లానింగ్ని డీసెంట్రలైజ్ చేయటానికి, ట్రాన్స్పరెన్సీని తీసుకురావటానికి, ప్రోగ్రెస్ రిపోర్టింగ్ చేయటానికి, అలాగే వర్క్ బేస్డ్ అకౌంటింగ్కి, వీటన్నింటికీ కూడా ఈ గ్రామ్ స్వరాజ్ అన్నటువంటి వెబ్ పోర్టల్ అన్నటువంటిది మనకి వీలు కల్పిస్తుంది. అయితే పబ్లిక్ ఫినాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇవి కలిసి పంచాయతీల్లో ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ ద్వారా సీమ్లెస్ పేమెంట్ ప్రాసెసెస్ని చేయటం జరుగుతుంది. మనం చూస్తే ఈ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ గ్రామ్ స్వరాజ్ వీటిని ఇంటిగ్రేట్ చేయటం ద్వారా 2.63 లక్షల పంచాయతీలు, మనం చూస్తే ఇప్పుడు మొత్తం 2.78 లక్షల పంచాయతీస్ ఉంటే అందులో 2.63 లక్షల పంచాయతీస్ వాటి యొక్క పేమెంట్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఇప్పుడు వీలనేటటువంటిది ఉంది. ఈ పిఎంఎఫ్ఎస్ అన్నటువంటిది సీమ్లెస్ గా 2-వే డేటా ఫ్లోని చేయటానికి ఉపయోగపడుతుంది. పంచాయతీస్కి బ్యాంక్స్ ద్వారా ఇంట్రెస్ట్ క్రెడిట్ అయినా కూడా ఈ పిఎంఎఫ్ఎస్ అన్నటువంటిది నోటిఫై చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఈ పబ్లిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పిఎంఎఫ్ఎస్ ద్వారానే డైరెక్ట్గా ఇప్పుడు మన అకౌంట్లో మనీ అనేది పడిపోతుంది. అంటే ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఏవైతే మినిస్ట్రీస్ ద్వారా, డిపార్ట్మెంట్స్ ద్వారా వివిధ రకాల పథకాలని అమలు చేస్తోందో, అలాగే స్టేట్ కూడా వివిధ రకాల పథకాలని అమలు చేస్తోంది అవునా. మరి వాటికి సంబంధించి బెనిఫిట్స్ పొందేటటువంటి అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు చేతికి మనీ ఇవ్వకుండా డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్స్లోకి మనీ అనేటటువంటిది పడిపోతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అమ్మ ఒడి పథకం కావచ్చు, విద్యా దీవెన అన్నటువంటి పథకం కావచ్చు, లేదంటే తెలంగాణకి సంబంధించిన రైతు బంధు పథకం కావచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పిఎం కిసాన్ కావచ్చు, ఇలా వేరియస్ స్కీమ్స్కి సంబంధించి మనకి డైరెక్ట్గా మనీ అన్నటువంటిది అకౌంట్స్లో పడిపోతుందా? దానికి ఈ పిఎంఎఫ్ఎస్ అంటే పబ్లిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నటువంటిది డైరెక్ట్ కాంట్రిబ్యూషన్ని డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ కింద అందిస్తోంది. నెక్స్ట్ చూడండి, చివరిగా 15th ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది స్టేట్ గవర్నమెంట్స్కి గ్రాంట్ ఇన్ ఎయిడ్ని రికమెండ్ చేయటం జరిగింది. అయితే వేటి కింద అంటే ఇదిగో వీటి కింద పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అని, గ్రాంట్స్ టు లోకల్ బాడీస్, హెల్త్ సెక్టార్ గ్రాంట్ అని, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్ అనేసి ఇలా వివిధ రకాల గ్రాంట్స్ని 15th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. అందులో చూడండి, వేరియస్ కాంపోనెంట్స్ కింద ఏమేం గ్రాంట్స్ స్టేట్ గవర్నమెంట్స్కి రిలీజ్ చేశారు అంటే పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్, అర్బన్ లోకల్ బాడీస్ గ్రాంట్, రూరల్ లోకల్ బాడీస్ గ్రాంట్, హెల్త్ సెక్టార్ గ్రాంట్, సెంట్రల్ షేర్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అన్నటువంటిది, సెంట్రల్ షేర్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అన్నటువంటిది, అలాగే రిలీజ్ ఆఫ్ అడిషనల్ సెంట్రల్ అసిస్టెంట్ ఫ్రమ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అన్నటువంటిది. అలాగా ఇప్పటిదాకా చూడండి 82,744 కోట్ల రూపాయలని 2023-24లో గ్రాంట్స్గా రిలీజ్ చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 15th ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది ఏ క్రైటీరియా మీద మనీ యొక్క డెవల్యూషన్ అన్నటువంటిది చేస్తోంది అన్నట్టుగా టేబుల్ ఒకసారి చూసుకోవాలి. 14th ఫినాన్స్ కమిషన్కి 15th ఫినాన్స్ కమిషన్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, క్రైటీరియాకి సంబంధించి అన్నటువంటిది కూడా చూడాలి. ఇక్కడ చూడండి, 14th మరియు 15th ఫినాన్స్ కమిషన్కి సంబంధించి చూస్తే 14th ఫినాన్స్ కమిషన్ ఏమేం క్రైటీరియాని తీసుకుంది అంటే ఇన్కమ్ డిస్టెన్స్కి ఏమో 50% అలొకేట్ చేసింది, ఫారెస్ట్ మరియు ఎకాలజీకి 7.5%, ఏరియాకి ఏమో 15%, పాపులేషన్కి ఏమో 27.5%ని అలొకేట్ చేసింది. కానీ ఇక్కడ చూడండి 15th ఫినాన్స్ కమిషన్లో ఈ రెవెన్యూ షేరింగ్ ఎలా ఉంది? ట్యాక్స్ ఎఫర్ట్కి ఏమో 2.5%, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్కి ఏమో 12.5%, ఇన్కమ్ డిస్టెన్స్కి 45%, ఫారెస్ట్ మరియు ఎకాలజీకి 10%, ఏరియాకి ఏమో 15%, పాపులేషన్కి ఏమో 15%గా ఇక్కడ రెవెన్యూ షేరింగ్ అన్నటువంటిది ఉంది. సో 14th ఫినాన్స్ కమిషన్కి అలాగే 15th ఫినాన్స్ కమిషన్కి రెవెన్యూ షేరింగ్ ఫార్ములాస్లో డిఫరెన్స్ అనేది ఉంది.
కానీ రీసెంట్గా 16th ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది కూడా ఏర్పాటైంది. ఇది 2026 నుంచి దీని యొక్క రికమెండేషన్స్ అన్నటువంటివి అమల్లోకి వస్తాయి. సో 2026 స్టార్టింగ్ వరకు కూడా మనకి 15th ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన రికమెండేషన్సే మనకి అమల్లో ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 15th ఫినాన్స్ కమిషనే చదువుకోవాలి. ఇవి ఈ వీక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.